బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు రవిని అలాగే శృతిని ఇంటికి తీసుకొని వస్తాడు. ఒక్కసారిగా ప్రభావతి సత్యం బాలు రవి ఇంటికి రావడం చూసి షాక్ అయిపోతుంది. ఇక ప్రభావతి, అమ్మ శృతి, ఒరే రవి ఇంటికి వచ్చేసారా? నేను ఎంత భయపడ్డానో తెలుసా? శృతి ఇంటికి రాకపోతే నువ్వు కూడా రావేమో అనుకున్నాను, కానీ నా మాట విని నా కోసం ఇంటికి వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ శృతి, డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు చిన్న వాళ్ళ మాట వినరు అని విన్నాను, కానీ నీది గొప్ప మనసమ్మా. అందుకే అంత డబ్బున్నా సరే పెద్దవాళ్ళ మాటల్ని గౌరవించి ఇంటికి వచ్చేసావు. ఆంటీ, మీరెందుకని డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు అంటూ అలా వ్యత్యాసవిస్తారు? అయినా డబ్బున్న వాళ్ళకేమైనా కొమ్ములు ఉంటాయా ఏంటి? ఎవరైనా మనుషులే. బట్టి ప్రేమ అనుబంధాలు అందరికీ ఒకేలాగా ఉంటాయి. నాకు కూడా అంతే. అందుకే తప్పేంటో నాకు బాలు ద్వారా తెలిసింది. అందుకే మీనాకి బాలుకి సారీ చెప్పడానికి ఇంటికి తిరిగి వచ్చేసాను అని వెనకాలనే సత్యం, ఏంటమ్మా నువ్వు అంటుంది? నాన్న, అదొక పెద్ద కథలే, ఇప్పుడు అదంతా అవసరం లేదులే అని చెప్పేసి బాలు అంటాడు. ఇక శృతి, అవును బాలు, నువ్వు చెప్పింది కరెక్ట్, జరిగిందంతా మర్చిపోవాలి. మీనా, నువ్వు కూడా మా డాడీ అన్న మాటల్ని మర్చిపో. కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేద్దామని కేక్ కూడా తీసుకొచ్చాను. అందరం కలిసి కేక్ కట్ చేసి అందరం ఒకరికొకరు తినిపించుకుందాం అని శృతి అంటుంది. ఇంకేది కలిసిమమ్మ, నువ్వు త్వరగా కేక్ కట్ చేసేయి అని ప్రభావతి అంటుంది. ఇక శృతి అలాగే రవి ఇద్దరు కూడా కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఇంతలోకి ఒక పక్కన మౌనిక, ఇదేంటి ఈయన మా ఏరియా వైపు వస్తున్నారు అంటే ఈయన మౌనిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సంజు ఏమో, ఏంటి మౌనిక, మనం మీ ఏరియా వైపు వస్తున్నామేంటి అనుకుంటున్నావా? మనం వెళ్ళేది మీ ఇంటికే. ఏంటండి మీరు అంటుంది? అవును, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా రవి శృతి వెళ్ళిపోయారని ఇల్లంతా బోసిపోయి అందరూ ఏడుస్తూ ఉంటారు. మీ ఇల్లు ముక్కలైంది కదా, అందుకే ఆ సంతోషాన్ని నేను ఆహ్వానిద్దామని ఈ లడ్డులతో మీ ఇంటికి వెళ్తున్నాను. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నా మీరు ఇంత సంతోషంగా ఉన్నారు ఏంటి అని. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టడం కోసమా ఇదేంటి అని చెప్పేసి మౌనిక బాధపడుతూ ఉంటే, ఏంటి మౌనిక, ఇప్పటి వరకు దేని గురించి అయినా టెన్షన్ పడ్డావు, చెప్పాక మొహం అలా పెట్టావేంటి? ఇవ్వండి, ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మీరు వాళ్ళని ఏదో ఒకటి అంటారు. బాలు అన్నయ్యకి కోపం వస్తుంది. వద్దండి, మనం వెనక్కి వెళ్ళిపోదాం. అదేంటి మోనిక, నేను అక్కడికి వెళ్ళేదే మీ బాలు అన్నయ్యని రెచ్చగొట్టడానికి. మరి వెళ్ళిపోదాం అంటావేంటి? మనం అక్కడికి వెళ్ళాలి, మీ బాలు అన్నయ్యని రెచ్చగొట్టాలి. అలా సురేంద్రతో గొడవ పడ్డాడో నాతో కూడా అలాగే గొడవ పడాలి. అప్పుడే కదా నువ్వు శాశ్వతంగా నీ పుట్టింటికి దూరం అయ్యేది. ఇప్పుడు మనం అందుకే వెళ్తున్నాం, పద పద అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా శృతి, ఆంటీ ఏంటి ఎలా చూస్తున్నారు? మీనా, రోహిణి మీ అందరూ కూడా కేక్ తినిపించుకోండి అని చెప్పేసి అనగానే ఇక అందరూ కేక్ పీసెస్ని కట్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఇంతలోకి మౌనికని తీసుకొని సంజు ఇంటికి వస్తాడు. రాగానే అక్కడ అందరూ కూడా సంతోషంగా కేక్ తినిపించుకోవడం చూసి సంజు షాక్ అయిపోతాడు. ఇక మౌనిక అయితే అందరూ కూడా ఒక్కటైపోయారని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి, అల్లుడు గారు, అమ్మ మౌనిక, భలే సమయానికి వచ్చారమ్మా. శృతి రవి ఇప్పుడే ఇంటికి వచ్చారు. అందరం సంతోషంగా కేక్ కట్ చేసి తినిపించుకుంటున్నాం. భలే వచ్చారే అని అంటూ ఉంటే ఇక మీనా, మౌనిక ఏంటి అలా చూస్తున్నావు? మీరు కూడా కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకోండి అని వెనకాలనే ఇక బాలు అయితే బావగారికి షాకింగ్గా ఉన్నట్టుంది. అందుకే ఇంకా ఆ షాక్ నుంచి బయటపడలేదనుకుంటా. అదేంటి అలా అంటున్నావు అని రోహిణి అంటుంది. అదే రవి శృతి ఇంటికి రారేమో అనుకునే భయపడి ఉంటారు, వచ్చేసరికి షాక్ అయి ఉంటారు అని వెనకాలనే మౌనిక, నిజమే అన్నయ్య అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక సంజు చాలా కోపంగా కేక్ని కట్ చేస్తూ ఉంటే ఇంతలోకి ఒక పక్కన వాళ్ళు, చూడండి బావగారు, నేను చాక్లాంటోని, కేకుని ముక్కలు చేస్తే ఊరుకుంటుందేమో, కానీ నేను మాత్రం చాకుని ముక్కలు కానివ్వను, నా ఫ్యామిలీని కూడా అంతే, ఎప్పటికీ ముక్కలు కానివ్వను అని చెప్పేసి అంటాడు. ఇక సంజుకి చాలా కోపం వస్తుంది. ఇక శృతి, అనయ్య, వదిన, మీరెక్కడ ఇంటికి రారేమోనని చాలా భయపడ్డాను. మీరింటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. శృతి, మేమే కాదు, నువ్వు ఇంటికి వచ్చినందుకు కూడా మా అందరికీ ఆనందంగా ఉంది అని మీనా అంటుంది. ఇంకా అక్కడే ఉన్న ప్రభావతి అయితే, అల్లుడు గారు, కాఫీ ఇవ్వమంటారా మీకు? ఇచ్చి తగలడండి. ఏమైంది అల్లుడు గారు అలా ఉన్నారు అని ప్రభావతి అనుకుంటూ ఉంటే ఇంతలోకి మీనా, చూడు మౌనిక, ఏవైనా ప్రేమానుబంధాలు అనేవి ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే వస్తాయి. చూసావుగా, శృతి రవితో పాటు ఇంట్లోంచి వెళ్ళిపోయింది, కానీ ప్రేమకి బంధానికి ఇంటికి వచ్చింది. అంతే,
నువ్వు కూడా ఏదో ఒక రోజు సంజు నిన్ను అర్థం చేసుకుంటాడు అని చెప్పేసి అంటుంది. ఇక మౌనిక అలాగే సంజు ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వెళ్ళిపోతున్న సంజుకి చాలా కోపం వస్తుంది. మౌనిక మీద గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఏంటండి నేనేం చేశాను? నీకంతా తెలుసు కదా, వాళ్ళందరూ ఒక్కటేరని నీకు తెలుసు. నన్ను వెధవం చేశానని నువ్వు మీ అన్నయ్య బాలుగారితో కలిసి సంతోషంగా ఉన్నావు కదా. లేదండి, నిజానికి నాకు కూడా తెలీదు. మీరు నాకు చెప్పలేదు కదండి. చెప్పలేదే, కానీ నువ్వు వాడితో కలిసి ఎన్ని నాటకాలు ఆడావో అంతా చూశాను కదా అని చెప్పేసి ఇక సంజు కారును ఆపేసి అక్కడ దిగి వెంటనే కారు మీద గట్టిగా కొట్టబోతూ ఉంటే అక్కడ మేకు ఉంటుంది. అది చూసిన మౌనిక ఒక్కసారిగా సంజు చేతికి అడ్డు పెడుతుంది. అలా అడ్డు పెట్టడంతో ఒక్కసారిగా ఆ మేకు మౌనికకి గుచ్చుకుంటుంది. ఇక అది చూసిన సంజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏయ్, నీకేమైనా పిచ్చా? నేను కారును కొడుతుంటే నువ్వెందుకు అడ్డు పెట్టావు? అక్కడ మేకుందండి, అది మేకు గుచ్చుకుంటుందని అని వెనకాలనే ఒక్కసారిగా సంజు చూడు ఎంత బ్లడ్ వస్తుందో, ముందు పద హాస్పిటల్కి అని చెప్పేసి ఒక్కసారిగా సంజు మౌనిక తన కోసం అలా చెయ్యి అడ్డు పెట్టడం ఒక్కసారిగా తనకి ఏదో ప్రేమగా అనిపిస్తూ ఉంటుంది. సంజు అలాగే మౌనికని చూస్తూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక మనోజ్ మాత్రం చాలా డల్గా ఉంటాడు. దాంతో రోహిణి, మనోజ్ ఎందుకు అలా ఉన్నావు? ఏం చేయమంటావు రోహిణి? నేను అనుకున్నది ఒక్కటి కూడా జరగట్లేదు. మనోజ్ ఎందుకు అలా అనుకుంటున్నావు? నువ్వు ఆ రోజు ఎవరో అమ్మాయికి 40 లక్షలు ఇచ్చి మోసపోయినన్నావు కదా. ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం స్టేషన్లో ఇచ్చి పోలీసులతో ఎంక్వైరీ చేస్తే మనకు ఆ అమ్మాయి దొరుకుతుందేమో. రోహిణి, నేను చెప్పింది నిజమే, కానీ ఆల్రెడీ నేను ఆ కేసుని ఫైల్ చేశాను, కానీ ఇప్పటి వరకు తను దొరకలేదు. మనోజ్, ఇప్పటికీ చాలా రోజులైంది కదా. తనని ఎవరు పట్టుకోరన్న ధైర్యంతో తను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే ఉంటుంది. అందుకే మనం కేసు పెడితే ఖచ్చితంగా తను మనకి దొరుకుతుంది అని చెప్పి రోహిణి మనోజ్కి ధైర్యం చెప్తుంది. ఇక ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో కల్పన మీద కేసు పెడుతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి మనోజ్ అలాగే రోహిణి స్టేషన్కి రాగానే అక్కడే తను ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా మనోజ్ షాక్ అవుతాడు. ఏయ్ దొంగ మొహందానా, నా దగ్గర డబ్బులు కొట్టేసి ఇప్పుడు నువ్వు స్టేషన్లో వచ్చి ఏం చేస్తున్నావే? మర్యాదగా నా డబ్బులు ఇక్కడున్నాయి, ఇస్తావా ఇవ్వవా అని వెనకాలే ఇక ఎస్ఐ, ఏంటి మీరు అంటుంది? ఈ అమ్మాయి అని మీ డబ్బులు కొట్టేసింది. అవును ఎస్ఐ గారు, ఈ అమ్మాయి ఇంకొకటి దగ్గర కూడా అలాగే చేసింది, అందుకే మాకు దొరికింది అని వెనకాలనే రోహిణి, ఏయ్ మర్యాదగా మా మనోజ్ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, అవన్నీ ఇస్తావా లేదా అని వెనకాలనే, నువ్వెవరు? నేను తన వైఫ్ని అని వెనకాలనే, ఇక మేము తన దగ్గర ఆల్రెడీ మనీ రికవరీ చేసాం, ఇదిగోండి మనీ రికవరీ చేసిన మనీ, మీరు పోయిన 40 లక్షలు ఇదిగోండి అని చెప్పి 40 లక్షలు ఇవ్వగానే మనోజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక రోహిణి, మనోజ్ 40 లక్షలు? అవును రోహిణి, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కెనడా వెళ్ళడానికి నాకు డబ్బులు వచ్చేసాయి అని వెనకాలనే మనోజ్, ముందు మనం బయటకు వెళ్దాం పదా అంటూ రోహిణి, మనోజ్ ఈ 40 లక్షలు తీసుకొని నువ్వు కెనడా వెళ్ళడం కంటే ఇక్కడే నువ్వు మంచి ఎలక్ట్రానిక్ షాప్ పెట్టుకుంటే నీ బిజినెస్ చాలా బాగుంటుంది కదా. అవును రోహిణి, నువ్వు చెప్పింది నిజమే. నేను కార్ల షోరూమ్ పెట్టుకుంటే ఈ అమౌంట్తో చాలా బాగుంటుంది, కానీ ఇంత అమౌంట్ ఎక్కడిదని బాలుగాడు నన్ను అడుగుతాడు కదా. అలాగే 40 లక్షలు రవికి నేను మనోజ్ బాలుగాడికి వాటా ఇవ్వాలి కదా. మనోజ్, ఈ డబ్బులు దొరికాయంటే మనం వాటా ఇవ్వాల్సి వస్తుంది. అదే ఈ డబ్బులు గురించి వాళ్ళకి తెలియకపోతే ఏమంటున్నావు రోహిణి? అవును, ఈ అమౌంటు మా డాడీ ఫారెన్ నుంచి నీకు పంపించారని చెప్తాను. అప్పుడు ఇంట్లో ఎవ్వరికీ నీ మీద అనుమానం రాదు. అప్పుడు ఈ అమౌంట్ మొత్తం నువ్వే తీసుకోవచ్చు, నువ్వు అనుకున్నట్టు కార్లు షోరూమ్ పెట్టుకోవచ్చు. రోహిణి, నీ ఐడియా చాలా బాగుంది, అలాగే చేద్దాం అని వెనకాలనే ఇక మనోజ్ అలాగే రోహిణి ఇంటికి వస్తారు. నానా, అమ్మ అర్జెంటుగా కిందకి రండి, ఒరే బాలు, రవి అందరూ కిందకి రండి అని వెనకాలనే, ఏంట్రా లక్షలు మింగేసినాడా? మర్చిపోయాను, రోడ్డు మీద గుడి ముందు అడుక్కునేవాడా? ఏంట్రా? ఒరేయ్, ఇక ఆ మాట నన్ను అనద్దు. ఏంట్రా? ఏ ఇంకో కొత్త గట్టపైన వేస్తున్నావా? ముందు నువ్వు నోర్మి, వాడేదో చెప్పబోతున్నాడు. ఏంట్రా, ఏం చెప్తున్నావు నువ్వు? అమ్మా అది అని అంటూ ఉంటే ఇక రోహిణి, ఆంటీ నేను మనోజ్ గురించి మా డాడీతో మాట్లాడాను. ఏంటమ్మా, స్టేషన్లో ఉన్న మీ నాన్న నీతో మాట్లాడా? అవునంటీ, జైల్లో మా డాడీ ఉన్న ఫోన్ కాల్ ఆప్షన్ ఉంటుంది కదా, దాంతో మాట్లాడాను. ఇప్పుడు ఏమైందమ్మా, మీ ఆస్తులు మీకు తిరిగి వచ్చాయా? మీ నాన్న బయటకు వచ్చేసాడా అని అంటూ ఉంటే ఇక సత్యం, ప్రభా నువ్వు సైలెంట్గా ఉండు, చెప్పమ్మా రోహిణి. అదే అంకుల్,
ఆల్రెడీ నేను నాన్నతో మాట్లాడాను. మనోజ్ గురించి చెప్పాను. ఆయన మనోజ్ బిజినెస్‌కి కావాల్సిన అమౌంట్‌ని అరేంజ్ చేసి పంపిస్తన్నారు. మనోజ్‌కి బిజినెస్‌కి ఆయన అమౌంట్ ఇస్తానన్నారు. ఆ విషయం మీకు చెప్దామనే కాల్ చేశాను. ఏంటమ్మా రోహిణి నువ్వంటుంది? అవునమ్మా, రోహిణి వాళ్ళ ఫాదరు నా బిజినెస్‌కి కావాల్సిన 40 లక్షలు పంపిస్తున్నారు. ఇక నేను కార్ల షోరూమ్ పెట్టుకోవచ్చు అని వెనకాలనే ఒక్కసారిగా బాలు ఇదేదో తేడా కొడుతుంది. ఇప్పటికిప్పుడు బాలరమ్మోళ్ళ నాన్న అంత అమౌంట్ పంపించడం ఏంటి? 40 లక్షలు నాకేదో డౌట్గా ఉంది అని అనబోతూ ఉంటే మీనా నోరు మూసేస్తుంది. ఇక ప్రభావతి, అమ్మయ్య, మనోజ్ గడు ఎందుకు పనికిరాడు, నా కోడలు ఏం చేయదు అని మీరందరూ అనేవారుగా. చూశాక ఇప్పుడు నా కోడలు మనోజ్ గడితో బిజినెస్ పెట్టిస్తుంది. ఇక మనోజ్ గడు ప్రొపరేటర్ అవుతాడు అని చెప్పేసి అంటూ చాలా సంతోషపడిపోతుంది. ఇంకా ఒక పక్కన బాలు మీనాతో, మీనా, ఆ పాలరమ్మ ఇంత సడన్గా 40 లక్షలు వీడికి ఇప్పించడం ఏంటి? నాకేదో అనుమానంగా ఉంది. వీళ్ళు ఇద్దరు కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. రోహిణి వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ కదండి. అవును, ఇప్పటి వరకు ఆయన ఇంటికి వచ్చిందే లేదు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పాలరమ్మకి ఇచ్చిందే లేదు. అందుకే కదా పాలరమ్మ పార్లర్ కూడా అమ్మేసింది. ఏంటండి మీరు అంటుంది? పార్లర్ అమ్మడం ఏంటి? అదేం లేదులే మీనా, అన్నీ మీ అనుమానాలే, అలాంటిదేమీ అయ్యి ఉండదులే అని చెప్పేసి ఇక మీనా అయితే బాలు నోరు మోయించేస్తుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత బాలుకి పెద్ద పూల ఆర్డర్ అయితే వస్తుంది. ఆ ఆర్డర్ని మీనాకి చెప్తాడు. ఏంటని మీరు అంటుంది? అవును మీనా, చాలా పెద్ద పూల ఆర్డరు. అక్కడ పెళ్ళంట. ఆ పెళ్ళికి కావాల్సిన పూలన్నీ మనమే సప్లై చేయాలి. ముఖ్యంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఒక 4 రకాల మాలల్ని డెకరేట్ చేసి ఇవ్వమన్నారు. అన్ని కలర్ ఫ్లవర్స్తో ఏదో ఫోటోషూట్ ఉందంట. సరే అండి అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన మీనా అన్నీ కూడా డెకరేట్ చేసి మా బాలుతో కలిసి ఇక అక్కడికి డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది. ఇక అక్కడ అందరికీ మాలలు ఇచ్చేస్తుంది. ఇంతలోకి మటన్ కొట్టు మాణిక్యానికి మటన్ ఆర్డర్ రావడంతో మటన్ మొత్తాన్ని కూడా ఇక సప్లై చేస్తూ ఉంటాడు. అప్పుడే బాలు, మీనా, ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది? అవునండి, మేక తలకాయి బోటి కూర వండండి, చాలా బాగుంటుంది. గోంగూర బోటి ఇంకా వండండి, ఆ బొక్కలతో పులుసు పెడితే అదిరిపోతుంది అని మాట్లాడుతూ ఉంటే, ఇది మేకమామ గొంతు కదా? అవును అని చెప్పేసి ఇద్దరు కూడా మాణిక్యాన్ని చూస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటండి, ఈయన ఈ గెటప్లో ఇక్కడున్నాడు అని వెనకాలనే బాలు, ఒరే మేకమామ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను అది అని కంగారు పడుతూ ఉంటే, బాలు అన్న, అలా అడుగుతున్నావేంటి? ఇతను మటన్ కొట్టు మాణిక్యం. ఇక్కడ ఎవరికి పెళ్ళిళ్ళు జరిగినా, ఏ ఫంక్షన్లు జరిగినా ఇతని కొట్టు నుంచే మటన్ ఆర్డర్ ఇస్తాం. మటన్ చాలా నాణ్యమైంది ఇస్తాడు. ఏది కూడా కాంప్రమైజ్ అవ్వడు. అలాగే మంచి యాక్టర్ కూడా. ఈ మధ్య స్టేజ్ మీద యాక్టింగ్లు కూడా బాగా చేస్తున్నాడు అని వెనకాలనే, ఒరే మాణిక్యం, మా దగ్గర మలేషియా నుంచి వచ్చావని అంత బిల్డప్ ఇస్తావా? మటన్ కొట్టు మాణిక్యానివి, అందుకేనా ఎప్పుడు చూసినా మేక బొంతు మేక మేక అని మాట్లాడుతూ ఉంటావు? అయ్యో బాలు, నన్ను అనవసరంగా బుక్ చేసేసావే. నేను అది ముందు నిజం చెప్పరా? మా పాలరమ్మకి నువ్వు మామయ్యవని ఎందుకు మా అందరికీ అబద్ధం చెప్పావు? చెప్పు, పాలరమ్మకి నీకు సంబంధం ఏంటి అని వెనకాలే, అది అసలు నేను రోహిణికి మామయ్యనే కాదు. రోహిణి నాకు రాజమౌళి సినిమాలో అవకాశం ఇస్తానంది. అక్కడ అలా యాక్ట్ చేయమని చెప్పింది. కెమెరాలు ఉంటాయి, మీ అందరూ కూడా యాక్టర్స్ అంది. అందుకే అలా చేశాను. తర్వాతే తెలిసింది ఈ మధ్యనే అదంతా యాక్టింగ్ అని. అంతే బాలు. అమ్మ మాబోయ్, పాలరమ్మ మామూలుది కాదు. విన్నావా మీనా అని వెనకాలనే, నాకు కూడా ఆశ్చర్యంగా ఉందండి. ఇప్పుడే ఈ విషయం మా అమ్మతో చెప్తాను. ఒరే మేకమామ, చిచ్చిచి పదరా, నీ పని అయిపోయింది ఈరోజు అంటూ మాణిక్యాన్ని అయితే ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక రోహిణి మనోజ్ అయితే చాలా సంతోషంగా ఉంటారు. ఇంతలోకి సత్యం, మనోజ్, ఇంతకీ ఏమైంది? మా మామయ్య గారు అకౌంట్లో మనీ వేశారు నాన్న. నేను షోరూమ్ సెలక్షన్కి వెళ్తున్నాను. రోహిణి నేను వెళ్తున్నామమ్మా, మమ్మల్ని ఆశీర్వదించు అని అంటూ ఉంటే, ఇక బాలు, బాగా ఆశీర్వదిస్తాం. ఎందుకంటే మలేషియాలో ఉన్న మీ మావయ్య కూడా నిన్ను ఆశీర్వదించడానికి వచ్చారు పాలరమ్మ అని వెనకాలనే రోహిణి షాక్ అయిపోతుంది. ఇక ప్రభావతి, మరిది గారు, మీరేంటిలా? రండి రండి కూర్చోండి. రోహిణికి వాళ్ళ నాన్న 40 లక్షలు ఇచ్చాడంట మనోజ్తో బిజినెస్ పెట్టించుకోవడానికి. మీకు ఈ విషయం తెలుసా అని వెనకాలనే, రోహిణి, ఇదేంటి, వీడేంటి ఇక్కడికి వచ్చాడు? ఇప్పుడు వీడు ఏం వాగుతాడో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటే, పాలరమ్మ ఏంటి ఏమీ మాట్లాడదు అని వెనకాలనే ఇక సత్యం, ఏంటండి ఏం మాట్లాడరేంటి అని అంటూ ఉంటే, ఎందుకు మాట్లాడతాడు? నోట్లో మాట
ఆగిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ పాలరమ్మ చెప్పేవన్నీ అబద్ధాలు. నిజానికి వీడు ఈ పాలరమ్మ మావయ్యే కాదు. వీడు మన మెయిన్ సెంటర్లో మటన్ కొట్టే మాణిక్యం అని వెనకాలనే ప్రభావతి షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వంటుంది? ఏంటి మరిది గారు మీరు మాట్లాడరు? అవునండి, బాలు చెప్తుంది నిజమే. నేను రోహిణి వాళ్ళ మావయ్యని కాదు. అసలు నేను ఏ రోజు ఫ్లైట్ని దగ్గర నుంచి చూసింది కూడా ఎరగను. మాది మలేషియా కాదు, పక్కనున్న మెయిన్ సెంటర్. నాది మటన్ కొట్టు. ఇలా యాక్ట్ చేస్తే నాకు రాజమౌళి సినిమాలో అవకాశం వస్తుందని రోహిణి చెప్తే మీ అందరి ముందు నటించాను. అంతే తప్ప నాకు రోహిణికి ఏ సంబంధం లేదు అని మాణిక్యం అన్ని నిజాల్ని బయట పెట్టేస్తాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటి ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు రవి